మ్యామ్ ఒకప్పుడు మనం చూసుకుంటే ఊర్లలో చక్కగా పొద్దున్నే లేచి చద్దన్నం తినేసి చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. సో, అబ్బాయిలైతే పొలాలకు వెళ్ళిపోయేవారు. అమ్మాయిలైతే ఇంట్లో పనులు చేసుకునేవారు. బట్ వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు. లీన్‌గా ఉండేవారు. హెల్తీగా కనిపిస్తూ ఉండేవారు. ఆఫ్‌కోర్స్ ఉండేవారేమో మేబీ అది. అయితే ఇప్పుడు అదే పెరుగన్నం వేసుకొని పొద్దున్నే తింటే, అదే చద్దన్నం తింటే పొద్దున్నే చాలా లావయిపోతాం. అందుకే మేము దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగానే పొద్దున్న చద్దన్నం తింటే లావవుతారా? ఎప్పుడైనా గానివ్వండి. చాలామంది కొంతమందికి నైట్ తినాలనిపిస్తూ ఉంటుంది. నైట్ టైమ్ అసలు తినొచ్చా? ఎప్పుడైనా ఎన్ని సార్లైనా అన్నం తినొచ్చు. ఏది దొరికితే అది తినొచ్చు నువ్వు. కొండలెక్కి, కొండలు కొట్టి, పొలం పనులు చేసి, ఒక 10 కిలోమీటర్లు నడిచెళ్ళి, 10 కిలోమీటర్లు నడిచి తిరిగి వచ్చి, ఆ! అంత కష్టం మూటలు మోసి, ఇదివరకు ప్రతి ఒక్కళ్ళు పని చేసేవాళ్ళు. ఆళ్ళు చద్దన్నం ఏంటి, ఏది తిన్నా రాళ్ళైనా అరాయించుకునేవాళ్ళు. వాళ్ళ రాయించుకునేవారనేవారు. బాడీ మొత్తం మజిల్‌తో నిండిపోయి ఉంటది. హ్మ్. చాలా మజిల్ ఉంటాయి అది చాలు. హ్మ్. నువ్వెంత కష్టపడుతున్నావు అనేదే ఇంపార్టెంట్. హ్మ్. నువ్వు కష్టపడకుండా చద్దన్నం తిని ఇంట్లో కూర్చుంటే లావే అవుతావు. హ్మ్. ఏమీ తినకుండా పొద్దున్నే పెరుగన్నం పెరుగేసుకొని అన్నం తిని, మధ్యాహ్నం అన్నం తిని, రాత్రికి అన్నం తిని, 3 పూట్ల అన్నం తిని, ఉన్న షుగర్స్ ఎక్కడికెళ్ళి స్టోర్ అవుతాయి? ఫ్యాటీ లివర్‌లొస్తాయి, అన్ని షుగర్‌లొస్తాయి, బీపీలొస్తాయి. ఇదివరకు రోజుల్లో చద్దన్నం తిని, చివరికి మిక్సీ గ్రైండర్‌లు గూడా లేవు. దోస పిండైనా రుబ్బుకోవాల్సిందే, కారమైనా దంచుకోవాల్సిందే, దంచుకోవాలి. పసుపైనా దంచుకోవాల్సిందే, పొలం పనులెళ్ళాల్సిందే, అక్కడి నడిచి దాకా ఎళ్ళాలి వెళ్ళాలి, అంటే నడిచే రావాలి. వెళ్ళాలి. ఈవెన్ దో వాష్‌రూమ్‌కెళ్ళాలి అన్నా బయటకెక్కడికో నడుచుకొనెళ్ళి, నడుచుకొనొచ్చేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. హ్మ్. సో, అప్పుడు ఎంత తిన్నా పర్లేదు. ఎవరికి ఏ ఏం తిన్నా రోగాలుండవు. పర్లేదు. అహా! అదే. ఏం తిన్నా పర్లేదు. నువ్విప్పుడు కూడా ఇప్పుడు మీరు ఒక 3 గులాబ్ జాములు తింటే, ఒక బిర్యానీ 3, 4 గులాబ్ జాములు తింటే, ఒక బిర్యానీ తిన్న క్యాలరీలు. హ్మ్. నువ్వు బిర్యానీ తింటావు, గులాబ్ జామ్ తింటావు. హ్మ్. 2 కలిపి అక్కడే ఎవ్వరికైనా ఒక రవ్వ దోసలో ఉండే క్యాలరీలు తెలుసా? ఒక 2 స్పూన్లు ఘీ ఏస్తాడు. ఇంత పెద్దది. మొత్తం దాంతో పాటు చట్నీ, దాంతో పాటు ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మినిమమ్ 600 క్యాలరీస్ బియ్యం ఉంటాయి. పిండే అనుకుంటాను రవ్వ దోస అంటే. 600-700 క్యాలరీస్. మన డే మొత్తానికి మెయింటెనెన్స్ క్యాలరీలు లేడీస్‌కైతే 1500, 1300 ఉంటాయి హైట్‌ని బట్టి. జెంట్స్‌కైతే కొంచెం ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి హ్మ్. మజిల్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ తినొచ్చు. వాళ్ళ అదృష్టం. హ్మ్. మజిల్ ఉండటం వల్ల అదొక అదృష్టం. అంతే. మజిల్ లేని వాళ్ళు మనకు కొంత మజిల్ మాస్ తక్కువ ఉంటది. మనం అక్కడే బ్రేక్‌ఫాస్ట్‌లోనే 600, 700 క్యాలరీలు తీసుకుంటే కాఫీ తాగుతాం. హ్మ్. మళ్ళీ అదొక క్యాలరీ. మొత్తం కలిపి 700 క్యాలరీలయితే ఉంటది. ఒక రవ్వ దోస ఒక చక్కగా మంచి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే. 700 ఆ! క్యాలరీస్ ఒక ఆ! రవ్వ దోసలో ఆ! తినేస్తున్నాం. రవ్వ దోస, నెయ్యి మంచిదే కానీ, ఒక లిమిటెడ్ ఏదైనా క్యాలరీ కౌంట్. మంచివని ఎక్కువ ఏసుకోలేం కదా! సో, ఆ 700 క్యాలరీలు మార్నింగ్ తింటే మధ్యాహ్నం ఏం తింటాం? రాత్రి ఏం తింటాం? మధ్యలో స్నాక్ ఉంటది. మళ్ళీ ఎవరన్నా కాఫీ ఇస్తే తాగుతాం. ఎవరైనా ఫ్రూట్ జ్యూస్ ఇస్తే తాగుతాం. ఎవరైనా ఆరెంజెస్ ఇస్తే తింటాం. ఫ్రూటే కదా హెల్తీ అంటే తింటాం. ఇయన్నీ తింటాం. మనం రోజుకి 2000+ క్యాలరీస్ తీసుకుంటూ, మనం ఎవ్రీడే తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా డబల్ క్యాలరీస్ తీసుకుంటూ ఉంటే ఒబెస్ అవ్వకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా, ఫ్యాటీ లివర్స్ రాకుండా, డయాబెటీస్ రాకుండా ఎలా ఆపగలం? ఇంత ఉంది దానికి మీరు చెప్పాలి అనంటే. ఓహ్ మై గాడ్! సో, అయితే ఇప్పుడు ఓకే. వాళ్ళంటే అప్పుడు కష్టపడేవారు. ఏదైనా తిన్నా గూడా అరాయించుకుంటారు. బానే ఉండిద్ది. సో, ఇప్పుడు మేము కూడా జిమ్‌లకి వెళ్తాము. సో, జిమ్‌కెళ్తే సరిపోతుంది కదా! మళ్ళీ ఈ డైట్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే? జిమ్‌కెళ్తూ మజిల్ గెయిన్ అవ్వాలంటే ప్రోటీన్ ఫుడ్డే ఎక్కువ తీసుకోవాలి. మీరు మజిల్ బిల్డ్ చేయాలి. అప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. సో, హ్మ్. యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ. యూ ఓకే. ఫీల్ డల్. హ్మ్. ఆ కన్సిస్టెన్సీ కూడా మీరు తెచ్చుకొనే జిమ్‌కెళ్ళాలి. ఓహ్! జిమ్‌కెళ్తే ఎన్ని క్యాలరీలు? జిమ్‌కెళ్తే ఫ్యాట్ లాస్ అవ్వదు. మజిల్ బిల్డ్ అవుద్ది. మజిల్ టోన్ అవుతది. మజిల్ హ్మ్. అక్కడ హర్ట్ అయ్యి మీరు ఇప్పుడు మీరిక్కడ ఒక అంటే మన మన ఫ్యాట్ అంతా కూడా అక్కడ మజిల్‌కి కన్వర్ట్ నో. అవుతుందా? నో. కాదా? ఆ! వెన్ యూ డూ ఎక్సర్‌సైజ్ హ్మ్. ఎనర్జీ కింద మనం ఎంప్టీ స్టమక్ మీద జిమ్‌కెళ్తాం. హ్మ్. ఎంప్టీ స్టమక్ తోనే జిమ్‌కెళ్ళాలి. ఎళ్ళినప్పుడు నైట్ అంతా ఫాస్ట్ చేసుంటాం కాబట్టి, మనం చేస్తున్న ప్రతి ఎక్సర్‌సైజు మన బాడీలో ఉండే ఫ్యాట్‌నే యూజ్ చేసుకొని క్యాలరీస్ ఖర్చవుతాయి. అదే తిని వెళ్తే తిన్న క్యాలరీస్ ఖర్చవుతాయి. హ్మ్. సో, బాడీ ఫ్యాట్ తగ్గాలంటే ఎర్లీ మార్నింగ్ ఏమి తినకుండా నైట్ 7 కల్లా ఆపేసిన వాళ్ళకైతే బాగా ఫ్యాట్ లాస్ అవుతది. అండ్ వెన్ యూ హర్ట్ సర్టెన్ పార్ట్ ఇక్కడ హర్ట్ చేస్తే ఇక్కడ కోర్ మజిల్ పెరగాలంటే ఇక్కడ. థై మజిల్ మంచిగా
అక్కడ మజిల్ పార్ట్ పెరగాలంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి చక్కగా ఆ డే మొత్తం ప్రోటీన్ ఫుడ్ తిని మంచిగా నిద్రపోతే కానీ ఆ మజిల్ అనేది రిపేర్ అయ్యి అక్కడ బిల్డ్ అవ్వదు. సో Okay. అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేయటం ఒకటే కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ప్రోటీన్ ఫుడ్ తీసుకొని నిద్ర ప్రాపర్గా పోవటం కూడా ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్. సో నిద్ర, నీ టిష్యూ ఏర్పడాలి అన్నా నీకు నిద్ర ఇంపార్టెంట్. నువ్వు తిన్న ఫుడ్, నువ్వు అక్కడ ఎక్సర్సైజ్ చేసింది, నీకు మజిల్ బిల్డ్ అవ్వటానికి యువర్ స్లీప్ అండ్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా ఎక్కువ కష్టం డైట్ పాటించడమే. ఆ క్రేవింగ్స్ తట్టుకోలేము, బాబోయ్ ఎవడు చేస్తాడు, ఈ ఆకలితో ఎవడుంటాడు, ఇవన్నీ ఎవడు మార్చుకొని ఉంటాడు. సో సింపుల్ వేస్ ఏమైనా ఉంటే బాగుంటుంది, దాంట్లోకి వెళ్ళిపోదామని. సో ఎక్కువగా హెవీ వెయిట్ ఉండే వాళ్ళందరూ సర్జరీస్కి వెళ్తున్నారు, లేకపోతే ఇప్పుడు వెయిట్ లాస్ కోసం అని ఇంజెక్షన్స్ వస్తున్నాయి, సప్లిమెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ యూజ్ చేయటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎంతవరకు దీని ద్వారా వెయిట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది? ఎంత ఎర్లీగా తగ్గచ్చు? అంటే డైట్ చేయలేని వాళ్ళు, క్రేవింగ్స్ ఆపుకోలేని వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీస్కి వెళ్ళటం నేనేం తప్పు అని అయితే అను. అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్. అండ్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, కొన్ని వెయిట్ లాస్ పౌడర్స్ అన్నీ మార్కెట్లో ఉన్నాయి. సో అవన్నీ తినటం వల్ల ఆకలి అవ్వదు, మీ ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి, దానివల్ల మీరు తినరు. అసలు ఫ్యాట్ తగ్గుతుందా, మజిల్ తగ్గుతుందా, వాటర్ కంటెంట్ తగ్గుతుందా, అసలు ఏం తగ్గుతుంది మీ బాడీలో ఎవరికేం తెలుసు? జిమ్కి వెళ్ళండి, చక్కగా ఎక్సర్సైజ్ చేసి మజిల్ బిల్డ్ చేసుకోండి అని ఒకళ్ళు చెప్తారు. ఒకళ్ళు కరెక్ట్గా న్యూట్రిషన్ తినండి, మంచిగా నిద్రపోండి అని నాలాంటి వాళ్ళు ఒక మినిమల్ ఎక్సర్సైజ్ అన్నా, బాడీకి యాక్టివిటీ ఉంచుకోండి, యోగా అయినా వాకింగ్ అయినా అని ఒకళ్ళు చెప్తున్నారు. ఒకళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోండి, కనీసం అలా ఏం తినకుండా మేము తగ్గించేస్తాం. అసలు ఆకలి అనేది మందగిచ్చేస్తుంది ఆ ఇంజెక్షన్స్కి కానీ ఆ టాబ్లెట్స్కి కానీ. మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. ఒక మీల్ తింటే అసలు తినాలి, మన ముందు పంచభక్ష పరమాణాలు పెట్టినా ఆకలి అవ్వదు. ఓకే, ఆకలి అవ్వకుండా ఉండడానికి అంతే. సో వినీలా డైట్ గురించి అయితే చెప్తున్నా, వేరే వాళ్ళే నాకు తెలియదు. నా ఫుడ్, నా కుకింగ్ మెథడ్స్తో తిన్న వాళ్ళకి ఆకలి అవ్వదు. ఓకే, ఒకవేళ ఆకలి అయినా ఆప్షన్స్ ఇస్తా, నేనైతే ఫుడ్ ఇస్తా. ఓకే, ఆకలి అయితే. అండ్ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చేస్తుంది. ఆ ఇన్సులిన్ స్పైక్స్ని ఆ మెడిసిన్ ఆపుతుంది, బికాస్ దట్ ఈస్ ద డయాబెటిక్ మెడికేషన్. సో ఇన్సులిన్ స్పైక్స్ అనేది ఆ మెడికేషన్ తీసుకోవటం వల్ల జరుగుతుంది. నా ఫుడ్తో, నేను చెప్పే టిప్స్తో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి 100% మానిటర్ చేస్తాను. సో ఆ ఇంజెక్షన్స్, ఆ పౌడర్స్, ఆ టాబ్లెట్స్ చేసే పని వినీలా డైట్ చేస్తుంది. వితౌట్ లూజింగ్ యువర్ మజిల్, నాట్ దిస్ పాయింట్. వితౌట్ లూజింగ్ యువర్ మజిల్, విత్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్, విత్ ఆల్ గుడ్ న్యూట్రిషన్ ఫుడ్, న్యూట్రియన్స్ ఉండే ఫుడ్తో యూ విల్ లూజ్ యువర్ ఫ్యాట్. ఈవెన్ దో ఆ ఇంజెక్షన్స్ ఒక్కసారి స్టార్ట్ చేసామంటే అది లైఫ్ లాంగ్ వేసుకునేటట్టు ఉండాలి అని డాక్టర్స్ చెప్తున్నారు. సో అలానే మీ డైట్ కూడా వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఇలానే పాటించాల్సి ఉంటుందా? అదే లైఫ్ లాంగ్ హెల్దీ న్యూట్రియన్స్తో వీక్లీ 4 days చెప్తాను, 3 days మీ ఇష్టం బాబు అని అరిచి అరిచి చెప్తాను. మీ ఇష్టం, బికాస్ యువర్ టంగ్, యూ కేమ్ హియర్ ఫర్ enjoy your life, enjoy, explore things, explore places. ఫుడ్లో ఎమోషన్ ఉంది, ఫుడ్లో హ్యాపీనెస్ ఉంది. సో ఆ హ్యాపీనెస్ని ఎక్కువ రోజులు నేను హోల్డ్ చేయలేను. సో వెనీలా స్పార్కిల్ క్లయింట్స్కి వీక్లీ 3 days వెయిట్ తగ్గాక తిన్నా కూడా పెరగకుండా ఉండే అవకాశం ఉంది. వీకెండ్ పార్టీస్ లైక్ అలాంటి చేసేటప్పుడు మరి అప్పుడు కంట్రోల్ ఉండదు కదా? ఉండద్దనే చెప్తా. 2 days 3 days, ఆ 2-3 days మళ్ళీ 4 daysలో గెట్ బ్యాక్ చేసేస్తా. ఓకే, సూపర్. అయితే సో మనం తీసుకునే డైట్ని బట్టి మన స్కిన్, మన హెయిర్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయా? అండ్ చాలామందికి ఎక్కువగా పింపుల్స్ అవి వచ్చేస్తుంటాయి. సో పింపుల్స్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్యాట్ కంటెంట్ ఉండేవన్నీ కూడా కంప్లీట్గా పక్కన పడేద్దాము, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి దానికి కూడా మీ డైట్ ద్వారా ట్రీట్ చేస్తారా? ఇప్పుడు స్కిన్ ఇరిటేషన్స్ షాంపూస్ వల్ల, కొన్ని కండిషనర్స్ వల్ల, కొన్ని ప్రొడక్ట్స్ వల్ల వచ్చిన పింపుల్స్ని మనం ఏం చేయలేం. గట్టు బాగోకపోవటం వల్ల, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల, పీసీఓడి హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చిన పింపుల్స్ అన్నీ అయితే
డెఫినెట్గా నా డైట్ వల్ల పోతాయి. ఓకే. సో సో ఓన్లీ గట్ ఇష్యూస్ వల్ల వచ్చేవైతే. గట్ ఇష్యూస్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, షుగరీ ఐటమ్స్ వల్ల వచ్చే పింపుల్స్ అండ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చే పింపుల్స్ పోతాయి. ఓన్లీ ప్రొడక్ట్స్ వల్ల, షాంపూస్ వల్ల, స్కిన్ ఇరిటేషన్ వల్ల వచ్చిన పింపుల్స్ డైట్ వల్ల పోవు. ఓకే. అయితే మీ స్కిన్ సీక్రెట్ ఏంటో చెప్పండి. నాకు మాత్రం చెప్పండి. సీక్రెట్‌గా తర్వాత అయినా చెప్పొచ్చు. ఓకే. అంత షైనీగా అసలు పింపుల్స్ లేకుండా అంత నీట్‌గా స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? మీకు కూడా పింపుల్స్ లేవుగా? నాకా? అంటే అంత సాఫ్ట్‌గా లేదు. ఎక్కడో 1, 2 చిన్నవి ఉంటే నాకు ఉండొచ్చు. ఉన్నాయి. ఇట్స్ జెనెటిక్స్. జెనెటిక్స్ వల్ల కూడా కొంత వస్తుంది. కొంత నేను 30s నుంచి నాది హెల్దీ హ్యాబిట్స్ ఉండటం వల్ల కూడా యాడెడ్ బెనిఫిట్. ఇప్పుడు బీట్రూట్ తినంగానే మనకి యూరిన్ వెళ్ళినప్పుడు బీట్రూట్ కలర్లో లైట్గా వస్తుంది కదా యూరిన్. నేను ఎప్పుడు అబ్జర్వ్ వస్తుంది, చేయలేదు. అబ్జర్వ్ ఓకే. చేయండి. డ్రాగన్ ఫ్రూట్ తిన్నా, బీట్రూట్ తిన్నా ఇలా Colored కలర్డ్గా. foods even. సో ఎందుకు యూరిన్ మారిపోయింది? సో ఆ కలర్డ్ ఫుడ్స్ అనేవి మనకి బాడీలో వాటర్ కలర్ని మార్చేస్తుంది. ఓకే. సో ఆ బాడీలో ఆ వాటర్ కలర్ని మారుస్తున్న యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మనం ప్లెంటీగా డైలీ తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఒక సీ ఉంటుంది, బ్లూ కలర్గా ఉండే సీ, గ్రీన్ కలర్గా ఉండే సీ, మిక్స్డ్ కలర్గా బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్గా ఉండే సీ ఉంటాయి. మనం మాల్దీవ్స్కి వెళ్ళి అప్పుడు ఒక్కొక్క సీ అప్పుడు ఒక్కొక్క వాతావరణం క్లైమేట్ కలర్ కూడా మారిపోద్ది. అక్కడ ఒక ప్లజెంట్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ ఉంటే ఒక కలరు, బ్లూ కలర్ ఉంటే ఒక కలరు, మడ్ కలర్ ఉంటే ఒక కలరు, సన్ వస్తే ఒక కలరు. ఇట్ Okay. రిఫ్లెక్ట్స్. So if you take all colored vegetables and fruits every day, there are plenty antioxidants. When you put inside your body gives that shine, that reflection back. ఓకే. సో మరి స్కిన్ కలర్ కోసం మీరు చెప్పినట్టుగానే ఇలా కలర్ వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే అవి తీసుకోవాలి. అది జ్యూసెస్ రూపంలో ఇంతకు ముందు చెప్పేవారు. నిజంగా జ్యూసెస్ రూపంలో తీసుకోవచ్చా? లేకపోతే రా వెజిటేబుల్స్ అట్లా తినాలి అంటారు? జ్యూసెస్ రూపంలో తీసుకోవచ్చు, స్టీమ్ చేసి తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు జ్యూసెస్ రూపంలో తీసుకోవటం బంద్ చేయండి. రా Okay. ఫుడ్స్ తగ్గించండి. స్టీమ్ చేసుకున్నంత మాత్రాన దానిలో న్యూట్రియంట్స్ పోవు. ఓకే. సో స్టీమ్ దమ్ అండ్ హ్యావ్. If you want to Okay. drink in a juice form also, steam and make them juice. సో అమ్మాయిలకి పిల్లలు పుట్టిన తర్వాత మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు మంచిగా రిచ్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి హెయిర్ గ్రోత్ బాగా వస్తుందని అన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, నెమ్మదిగా పోతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి హెయిర్ లాస్ food- అనేది తగ్గుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఆ హెయిర్ లాస్ ఆగదు ఆ 1 అవునా? మంత్. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ ఆన్ అయినప్పుడు మనకి జుట్టు అనేది బాగా పెరుగుతుంది. Hmm. 3rd మంత్కి గ్రోత్ హార్మోన్ ఆగిపోతుంది. ఓకే. ఇమీడియట్గా వచ్చిన చేంజెస్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. అప్పుడు తాత్కాలికంగా మన నానమ్మలు వాళ్ళు చెప్పిన ఏవో టిప్స్ పాటించాలి, కానీ కొన్ని రోజులైతే ఊడుతుంది. ఓకే. బట్ ఐరన్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్స్ Yes. అవి మంచిగా తీసుకుంటే ఆ ఊడిపోయింది తొందరగా పెరుగుతుంది. అంటే దానికి కూడా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు సప్లిమెంట్స్ అట్లా కాకుండా ఫుడ్ రూపంలో ఏం తీసుకోవచ్చు అని? అందరూ అన్నం తింటూ ఉంటే క్యాలరీలన్నీ అన్నానికే సరిపోతే న్యూట్రియంట్స్కి ఎక్కడ క్యాలరీస్ మిగులుతాయి చెప్పండి? అప్పుడు సప్లిమెంట్సే తీసుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆల్ గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇన్ యువర్ మీన్స్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ అరేంజింగ్ ఇన్ వన్ ప్లేట్, ద నో నీడ్ ఆఫ్ సప్లిమెంట్స్. నీకు అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది, నీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇఫ్ యూ టేక్ మెడిసిన్ మీ ఇన్ఫ్లమేషన్ ఏం తగ్గదు. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఇన్ఫ్లమేషన్. ఎన్ని రోజులు మెడికేషన్ మీద చేస్తావు? అబ్జార్ప్షన్ రేట్ కట్ అయిపోతుంది నువ్వు మెడిసిన్స్ మీద ఉంటే. వాట్ అబౌట్ యువర్ ఇన్ఫ్లమేషన్? వాట్ అబౌట్ యువర్ హార్మోన్స్? ఇన్ఫ్లమేషన్ ఉంటే హార్మోన్స్ ఏమవుతాయి? ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే క్యాన్సర్స్ కూడా వస్తాయి. అన్ని జబ్బులకి మూల కారణమే ఇన్ఫ్లమేషన్. So you work on your inflammation, take natural foods, natural colors, natural antioxidants, natural minerals, natural vitamins instead of empty calories like carbohydrates. Make them less. If you are taking carbohydrates also, make sure that add good benefits in that carbohydrates and consume. ఓకే.
సో డైటీషియన్స్ ఈ మధ్యన ఐ మీన్ రెయిన్బో కలర్ ఫుడ్ అని ఏదో సంథింగ్ ఒక కొత్త రకం తీసుకొచ్చారు. సో 7 రకాలు అంటే 7 కలర్స్ తోటి ఉండే ఫుడ్ ఐటమ్స్‌ని తీసుకుంటే చాలా బావుంటుంది హెల్త్‌కేనని. ఏంటి దాని గురించి ఏమైనా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్. ఇంత మంచి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుండరు. యెస్. 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 Yeah, that reflection is very good. Colored vegetables, colored fruits, రిచ్ యాంటీఆక్సిడెంట్స్ అంటే స్పైసెస్ కూడా రిచ్ యాంటీఆక్సిడెంట్స్ అన్నమాట. ఓకే. సో అన్నీ చక్కగా డైలీ కన్జ్యూమ్ చేయటం వల్ల మీ స్కిన్ డెఫినెట్గా బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ నుంచి రిఫ్లెక్షన్ రావాలన్నా బాగుండాలి అన్నా ఇన్సైడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఫర్ స్కిన్‌కేనా? అదర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ కూడా అది మంచిదే. ఆబ్వియస్గా యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అన్నిటికీ మంచిది. రైట్. సో మ్యామ్ ఇప్పుడు వచ్చే కొత్త రకం డైట్స్ అన్నీ కూడా మీకు తెలుసు. సో కీటో డైట్స్ అని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ అని ఇవన్నీ చాలా రకాలు వచ్చాయి. జీఎం డైట్స్ అని. సో ఇప్పుడు 2 పూటలు తిండి మానేసి ఏదో ఒక పూట మాత్రమే తినమని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చెప్తుంది. అది కూడా ఏ రకంగా చెయ్యాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కొంతమంది 10 గంటలు ఉంటారు, కొంతమంది 12 గంటలని తీసుకుంటున్నారు, 13 గంటలని, కొంతమంది 18 హవర్స్ అని కూడా తీసుకుంటున్నారు. నిజానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎలా చెయ్యాలి? ఆ తీసుకున్న ఒక్క పూట కూడా ఫుడ్ ఏ రకంగా తీసుకోవాలి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచి డైట్. అది అందరూ చేయలేరు, ఎక్కువ రోజులు చేయలేరు. సో ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 దాకా ఒక 10 డేస్ చేయాలి. తర్వాత మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా ఒక 10 డేస్ చేయాలి. తర్వాత మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా ఒక 10 డేస్ చేయాలి. మళ్ళీ 9 to 3 10 డేస్, 9 to 2 10 డేస్, తర్వాత 9 to 12 10 డేస్, తర్వాత 11 to 1 అనేది ఒక 10 డేస్. ఇలా చేసుకుంటూ ఎవ్రీ 10 డేస్ కి అది చేంజ్ చేసుకుంటూ ఆ ఒకటే క్యాలరీస్ని అంటే మీ క్యాలరీస్ ఏవైతే ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1400 ఉంటే నేను 1200 క్యాలరీస్ డే మొత్తం తీసుకోవాలి. అదే సైకిల్లో తీసుకోండి. వెయిట్ తగ్గిపోయాక మళ్ళీ క్యాలరీస్ కట్ చేసుకోండి. సో ఆ క్యాలరీస్ ఆ ఈటింగ్ విండోలో మాత్రమే తీసుకోండి. అది కూడా ఆ క్యాలరీస్లో కూడా యూస్ఫుల్ క్యాలరీస్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి గట్ ఫుడ్స్, గట్ బ్యాక్టీరియాకి మన లోపల ఉండే బ్యాక్టీరియాకి ఫుడ్స్, ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకుంటే మీ బాడీ డాన్స్ వేస్తూ వింటది మాట. డాన్స్ చేస్తూ వింటుందా? నైస్. మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే నెక్స్ట్ ఏం అడగాలనే విషయం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి అసలు కాన్సన్ట్రేషన్ కూడా దీని మీదకే వచ్చేసింది కంప్లీట్గా. అండ్ కానీ చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మ్యామ్ 15 డేస్ చేసి ఇంకొక 15 డేస్ నార్మల్ డైటే ఫాలో అయ్యి మళ్ళీ 15 డేస్ ఇలా స్టార్ట్ చేయడం చేస్తున్నారు. దానివల్ల అసలు ఏమైనా యూస్ ఉంటుందా? నో, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ఇలా ఎన్ని మంత్స్ వరకు అట్లా అంటే మీరు ఆ సైకిల్ 11 అంటే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నామని టార్గెట్ 11 to 1 టార్గెట్ పెట్టుకోండి. అదొక 10 డేస్. 9 to 7, 9 to 5, 9 to 3, ఓకే 9 to 1, ఓకే అగైన్ 10 to 1, 11 to 1. ఈ సైకిల్ రావాలి. ఈ సైకిల్ తెచ్చుకుంటే మీ మెటబాలిక్ రేటు చాలా చాలా హై అయిపోతుంది. వాకింగ్ యాడ్ చేయండి, ఎక్సర్సైజ్ యాడ్ చేయండి, కరెక్ట్ ప్రోటీన్ తీసుకోండి. అండ్ పాయింట్ టు బి నోటెడ్, ఎవరికైనా లో బీపీ, లో షుగర్, డయాబెటిక్, పీసీఓడి, పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేవాళ్ళు, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఉండేవాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ లో షుగర్స్, లో బీపీ, డయాబెటిక్ పేషెంట్స్ ట్రై చేయొద్దు. ఓకే. వితౌట్ ప్రాపర్ కన్సల్టేషన్. గిడ్డినెస్, కళ్ళు తిరిగి పడిపోవటం. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దోస్ ప్రాబ్లమ్స్ యూ కెన్ కంటిన్యూ విత్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. ఓకే. అలా లో షుగర్స్ ఎప్పుడైనా అయిపోయినప్పుడు సో ఇమ్మీడియట్గా ఏం చేయొచ్చు? ఇమీడియట్గా షుగర్స్ తినాలి. లో బీపీ అయిపోయినా షుగరు ప్లస్ సాల్ట్ కలిపి తీసుకోవాలి. ఓకే. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎ లో బీపీ ఆర్ లో షుగర్స్. సో హనీ ప్లస్ సాల్ట్ కలుపుకొని ఒక 2-3 గ్లాసులు గబగబా తాగేసారు.
రైట్. సో, ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది ఐ మీన్ లేడీస్ పీసీఓడీ ఇష్యూస్‌తో వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే డయాబెటిస్‌తో వచ్చేవాళ్ళుంటారు. సో, అందరూ బాడీ తత్వం ఒకలా ఉండదు. సో, వాళ్ళ మెటబాలిజం కానివ్వండి, హార్మోన్స్ గానివ్వండి, అన్నీ ఒక రకంగా ఉండదు కదా! వీళ్ళందరికీ కూడా మీ డైట్ చార్ట్ ఏ రకంగా ప్రిపేర్ చేసి ఇస్తారు? ఎన్ని మంత్స్‌లోని వాళ్ళకి అవన్నీ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అదుపులోకొచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీ పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్ ఉంటే ఒక డిఫరెంట్‌గా ఎళ్తది చార్ట్. అంటే ఇంకా ఎక్కువ హై ఇన్సులిన్ స్పైక్స్ అవ్వకుండా చూస్తాం. ఒక మోడరేట్‌గా ఉంటే ఒక మోడరేట్ లెవెల్‌లో చూస్తాం. డయాబెటీస్ అంటే ఆ పేషెంట్, ఆ క్లయింట్ ఎలా ఉన్నారో, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎంత టాలరేట్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి క్యాలరీస్ కట్ చేస్తాం. ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా క్యాలరీస్ కట్ చేయం. హెల్తీ ఫుడ్‌తోనే ఎళ్తాం. ఫస్ట్ 15 డేస్. తర్వాత మెల్లగా డెఫిసిట్‌లోకి తీసుకెళ్తాం. బాడీకి డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. We can't treat this body and other body as same. హ్మ్. So we హ్మ్. treat హ్మ్. individually, హ్మ్. individual calories. మ్యామ్ ఇప్పుడు నేనున్నాను. సో, నాకు వెయిట్ లాస్ అనేది ఎక్కువగా అవసరం లేదు. సో, నాకు సర్టెయిన్ ప్లేసెస్‌లోని ఫ్యాట్ కొంచెం స్టబర్న్ అయిపోయి ఉంది. నేను ఇంచ్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను కొన్ని పార్ట్స్‌లోని. సో, అలా ఇంచ్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు చాలామంది చాలా రకాల ఐ మీన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో, వాటిలకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా డైట్‌తో ఇంచ్ లాస్ ఏ రకంగా అవ్వచ్చు? దీనికేమైనా మంచి టిప్స్ గూడా ఉన్నాయా? ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్కళ్ళు తగ్గాలి అనుకుంటే అది కుదరని పని. అంటే హ్మ్. ఎంటైర్ ఓవరాల్‌గా తగ్గటం అనేదే బాడీ ఇట్‌సెల్ఫ్ విల్ డిసైడ్. హ్మ్. బాడీ ఇట్‌సెల్ఫ్ విల్ అక్యుములేట్ ఫ్యాట్. ఎందుకు ఓకే. అక్యుములేట్ అవుతది? డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్స్. వెన్ యూ ఆర్ స్ట్రెస్డ్ మీకు ఒక చోట అంటే బ్యాక్ ఎక్కువగా, హ్మ్. పొట్ట చుట్టూ ఎక్కువగా, హ్మ్. అంటే మెయిన్ పొట్ట చుట్టూ స్ట్రెస్ అవును. ఉంటే ఎక్కువగా వస్తుంది. కార్టిజాల్ డే మొత్తం ఆన్ ఉందనుకోండి నిద్రపోనప్పుడు, బ్యాక్ మీ బ్యాక్ అంతా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఈస్ట్రోజన్ తక్కువైతే, ఏ ఆ హార్మోన్ తక్కువైనా, ఈ హార్మోన్ తక్కువైనా ఒక్కొక్క ప్లేస్ని హ్మ్. లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ హార్మోన్స్. ఓకే. మీ హార్మోన్స్కి హ్యాపీ ఇచ్చే ఫుడ్స్ని తినాలి. ఓకే. సో హ్మ్. డైట్ అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఓకే ప్రోటీనా ఇదా అనేది కాదు. మీ ఇన్ఫ్లమేషన్ మీద వర్క్ చేయాలి. అన్ని న్యూట్రియన్స్ వెళ్తున్నాయా అనేది చూసుకోవాలి. ఫ్యాట్స్ తీసుకుంటున్నారా, గుడ్ ఫ్యాట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్ తీసుకోవాలి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. హ్మ్. మీ గట్ బ్యాక్టీరియా ఫుడ్ కావాలి. వాష్రూమ్ కాన్స్టిపేషన్ అవ్వకుండా ఫుడ్ కావాలి. హ్మ్. సో మీ స్కిన్ పాడవకుండా ఉండే ఫుడ్, చక్కగా వాటర్ హైడ్రేటెడ్గా ఉంటూ తీసుకుంటూ హ్మ్. మీ హార్మోన్స్కి హ్యాపీ ఇస్తూ చేసినప్పుడే మీ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది, హెల్తీగా అవుతుంది. హ్మ్. బాబోయ్! ఇంతుంది. సో, ఇవన్నీ చూసుకోవాలి. ఇన్ని ఇవన్నీ పారామీటర్స్ చూడాలి. ఇన్ని పారామీటర్స్ చూస్తాను కాబట్టే వెనిలా స్పార్కిల్లో రిజల్ట్స్ ఆర్ విజబుల్. రైట్. మరి ఇంచ్ లాస్ కోసం ఏమైనా టిప్స్ చెప్తారా? ఎలా అవ్వచ్చు? సో, ఇంట్లో ఉండి మాలాంటి వాళ్ళు ఒకవేళ పాటించాలనంటే వాళ్ళ కోసం. ఇంచ్ లాస్ అవ్వాలి అంటే మెయిన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఇన్సులిన్ స్పైక్స్ విత్ క్యాలరీ డెఫిసిట్ డైట్. ఓకే. సో ఓకే. మీ మెయింటెనెన్స్ క్యాలరీలు ఎంతో కౌంట్ చేసుకోండి గూగుల్‌లో. హ్మ్. చేసుకున్నాక దానికి ఒక 200 క్యాలరీస్ డెఫిసిట్‌తో డైట్ ప్లాన్ పెట్టుకోండి గుడ్ న్యూట్రియంట్స్‌తో. ఓకే. పెట్టుకొని మార్నింగ్, ఆఫ్టర్‌నూను, నైట్ 3 పూట్ల తింటుంటే ఆ క్యాలరీ డెఫిసిట్ డైట్‌లో కూడా మీరు ఎన్నిసార్లు తింటున్నా తినే మెయిన్ మీల్ 40 మినిట్స్ ముందు 3 లెమన్స్ డైరెక్ట్‌గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో, వార్మ్ వాటర్‌లో పిండుకొని తాగండి. మీ ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి తిన్నప్పుడు. హ్మ్. లేదా నిమ్మకాయ పడట్లేదా? యాపిల్ సైడర్ వెనిగర్ ఓకే. అయినా పర్లేదు. ఓకే. అదొక స్పూను వార్మ్ వాటర్‌లో కలుపుకొని తాగేసేయండి. ఓకే. ఓకే. అది గూడా చాలా మందికి ఎసిడిక్ ఉంటుంది. హ్మ్. సో అది గూడా పక్కన పెట్టండి. చక్కగా బ్లాక్ కాఫీ విత్ ఘీ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. బ్లాక్ కాఫీ విత్ ఘీ. ఘీ అండ్ కోకోనట్ ఆయిల్. అండ్ థైరాయిడ్ ఉండేవాళ్ళు బ్లాక్ కాఫీని అవాయిడ్ చేయండి. ఓహ్! హ్మ్. లేదా ఒక స్పూన్ ఘీ ప్లెయిన్ వాటర్‌లో ఒక స్పూన్ ఘీ కోకోనట్ ఆయిల్‌లో కలుపుకొని తాగండి. దట్ ఆల్సో విల్ హెల్ప్. రెండిటిని మిక్స్ చేయాలా? ఘీ నో, నో, అండ్ నో. కోకోనట్ లేదు. ఐదర్ ఘీ, సరే. ఐదర్ ఓకే. కోకోనట్ ఆయిల్. ఓకే. సిన్నమన్ పౌడర్ అండ్ అల్లము కలుపుకొని ఒక 40 దాల్చిన మినిట్స్. చెక్క పొడి, అల్లం. సిన్నమన్. హ్మ్. దాల్చిన చెక్క పొడి హాఫ్ టీ స్పూను, జింజర్ జ్యూస్ హ్మ్. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ఒక గ్లాస్ వార్మ్ వాటర్‌లో మీల్‌కి 40 మినిట్స్ ముందు తీసుకోండి.
ఓకే, ఇది కూడా నేను చేయలేను. బా- చియా సీడ్స్. చాలా ఉన్నాయి అయితే నా tips. దగ్గర అయితే ఇంకా చాలా ఉంటాయి. ఆ, చియా సీడ్ మేడం నాకు ఇది పడలేదు, ఓకే ఇది కూడా పడలేదు, ఓకే ఇది కూడా. అసలు ఈమె ఏమి తాగద్దు అని చెప్పదా చెప్పట్లేదు ఇది తినద్దు అని చెప్పట్లేదు. వి హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఆ, గాడ్ హ్యాస్ గివెన్ సచ్ వండర్ఫుల్ ఫుడ్స్ టు అస్. చియా సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వామ్ వాటర్లో కలుపుకొని తాగండి. ఓకే, చియా సీడ్స్ కూడా నాకు గ్యాస్ వస్తున్నాయా, చియా సీడ్స్ని మిక్సీ పౌడర్ చేసి చక్కగా నానబెట్టుకొని చియా సీడ్స్ వేసుకొని తినండి. గ్యాస్ట్రిక్ ఇష్యూ రానే రాదు. దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్. ఇది ఎవరికైనా పడుతుంది. చియా సీడ్స్ మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని వాటర్లో వేసి అవి వాటర్ అంతా పీల్చుకున్నాక దాన్ని వాటర్లో ఒక టేబుల్ స్పూను 1.5 టేబుల్ స్పూను కలుపుకొని తాగితే చక్కగా మీ ఇన్సులిన్ స్పైక్స్ కూడా తగ్గుతాయి. అండ్ కౌంట్ ద క్యాలరీస్. చియా సీడ్స్ రిచ్ ఇన్ క్యాలరీస్. మరి కమ్మటి కాఫీ తాగితే ఫ్యాట్ బర్న్ అవుతుందని చెప్తూ ఉంటారు, నిజమేనా? అసలు మీ డైట్ చార్ట్లోనే అసలు టీ కాఫీలకి ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే పూర్తిగా తీసేయమని చెప్తారా? చక్కగా కమ్మటి కాఫీ అంటున్నారు కదా, బ్లాక్ కాఫీలో ఘీ వేసుకోవచ్చు, బ్లాక్ కాఫీలో కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు, బ్లాక్ కాఫీలో చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. కాఫీలో కూడా మిక్స్ చేసుకునే తాగండి. హెల్దీ సో అంటే విత్ మిల్క్ ఉండకూడదు అంటారు. కాఫీ ఆర్ టీ తాగాలంటే గ్రీన్ టీస్ తాగాలా? కదా మీరు టిప్స్ అడిగింది. అఫ్ కోర్స్, అంటే చాలా మంది అట్లా బ్లాక్ కాఫీ తాగాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. బట్ ఇబ్బంది అనేది ఇక్కడ కాదు కదా, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా కాఫీ స్మెల్ ఇష్టపడే లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు ఉంటారు. అలా కాఫీ స్మెల్ పడితే చాలు, షుగర్ లేకపోయినా పర్లేదు. ఓకే, సో షుగర్ అస్సలు వాడకూడదు. ఓకే. ఈ డైట్ లో అయితే మీకు మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని తీసేస్తారా? మిల్క్ తక్కువే ఇస్తాను, కర్డ్ యాడ్ చేస్తాను. సో మిల్క్ తీసేసి కర్డ్, ప్రోబయోటిక్స్ యూస్ చేయమని చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 విషయాలు వెయిట్ లాస్కి సంబంధించి, పూర్తిగా వెయిట్ లాస్కి సంబంధించి ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకున్నాం. బోల్డ్ అని టిప్స్ కూడా మీరు మాకు ఇచ్చారు, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి. సో పీసీఓడి ఉంటే ఏం చేయొచ్చు, సో వెయిట్ లాస్ అవ్వాలంటే పూర్తిగా ఏం చేయొచ్చు, ఇంచ్ లాస్ అవ్వాలంటే ఏం చేయొచ్చు, ఇలా చాలా రకాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.